गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈ రోజున మనం గురు పౌర్ణిమ, ఈరోజు గురువారం కూడా రావడం జరిగింది. ఆషాఢ పౌర్ణమి మనకు గురు పౌర్ణమిగా మనం గురు పూజ ఉత్సవము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మనం ఆషాఢ పౌర్ణమి నాడు ఎవరి వారి గురువుల దగ్గరికి వెళ్ళి గురు దర్శనాన్ని మనం చేసుకొని గురువు యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నాం. మరి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి రోజు మనకు మహాపర్వదినముగా మనం భావించాలి. చూడండి, మహాదేవుని యొక్క గుట్ట ఇక్కడ ఈ స్వామిజీ ఉండడం కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ చేసుకున్నటువంటి ఒక అదృష్టం. ఎందుకంటే చూడండి, ఎవరు దేనిని స్వీకరించాలనుకుంటారో వారికి దాంట్లో నుంచి ఆ యొక్క అమృతం దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ అన్ని రకాల భోజనాలు ఉన్నాయి అనుకున్నామా, అటుకులు, ప్యారాలు, పన్నీరు, పుట్నాలు. అటుకులు కావాలనుకునే వారు అటుకుల దగ్గరికి వెళ్తారు, అన్నం కావాలనుకునే వారు అన్నం దగ్గరికి వెళ్తారు. అట్లనే ఇక్కడ సదాచారం, భగవద్ జ్ఞానం, జీవనముక్తి, జీవన సారం, జీవిత గమ్యం అనే విషయాలు చదవాలనుకున్నప్పుడు గురువుని సంప్రదించి మనం ఆ యొక్క విషయాలను క్షుణ్ణంగా తెలుసుకొని మన తన రాతను మార్చుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపాయమే గురువు గారి దగ్గరనే ప్రారంభం అవుతున్నది. తల్లిదండ్రులు జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది ఎవరు అంటే మళ్ళీ ప్రాణం పోసి పునర్జన్మనిచ్చే జీవితాన్ని మనం బ్రతకడానికి. ఇప్పుడు కారు వెళ్ళాలంటే రోడ్డు కావాలి, రైలు వెళ్ళాలంటే పట్టాలు కావాలి కదా, రైలు పట్టాలు. ఇట్లా ఆ యొక్క మార్గాన్ని, ఆ రోడ్డు మన వాహనాలకు ఎంత ముఖ్యమో, రైలు పట్టాలు ఎంత ముఖ్యమో, మన జీవనానికి ఎన్ని కోట్లున్నా, ఎంత కోటీశ్వరులమైనప్పటికీ కూడా గురువు అనేది మన జీవితానికి అంత ముఖ్యము. అదేవిధంగా మీ యొక్క కర్మ ఏ జన్మలైనా తొలగించేటటువంటి శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క గురువుని మనం గురు పౌర్ణమి దర్శనం చేసుకోవడం అనేది నిజంగా ఇది ఒక మనకు మహాశివరాత్రి